నమస్తే. మనము ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్రాలు భగవద్గీతని ప్రస్థానత్రయం అన్నారు. నిజంగా ప్రస్థానత్రయం ఏంటి? మన ప్రయాణం నడుస్తోందిగా. మనం పుట్టాము, టైం నడుస్తోంది, తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఇదంతా కూడా ఇట్స్ నథింగ్ బట్ మామూలుగా ప్రయాణం, అంతే కదా. ఏదైనా ఊరు చేరాలంటే మధ్య మధ్యలో స్టేషన్స్ వస్తాయి. ఇంకా ఎంత దూరం మా ఊరు ఉంది అంటే, ఇదిగోనమ్మా ఇక్కడ దాకా వచ్చావు, అక్కడ దాకా వచ్చావు అని పక్క వాళ్ళు చెప్తారు. చివరికి వచ్చేటప్పటికే డెస్టినేషను అంటే ఏంటి? ఇక్కడ చెప్పింది ఏంటంటే డెస్టినేషన్ ఏం చెప్పలే. అంటే డెస్టినేషన్ అనేది నిజం చెప్పాలంటే నాకు అర్థమైంది అయితే డెస్టినేషన్ లేదు. కాకపోతే ప్రయాణమే అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకు ప్రయాణం అత్యద్భుతంగా ఉంటుంది? మనం ఇప్పుడు ప్రయాణంలో ఎలా ఉంటాం? ఏదైనా ఊరు పోవాలంటే ఏం చేస్తాము? టకటక బ్యాగ్ సర్దుకుంటాము, డబ్బులు చూసుకుంటాము, మరి ఇంకా విదేశాలంటే పాస్పోర్ట్లు, వీసాలు ఇవన్నీ చూసుకుంటాము. అంటే ఏంటి, ఎంత కేర్ఫుల్గా వెళ్ళాలి అనేటువంటి విషయాలన్నీ మనం సర్దుకొని పెట్టుకుంటాం. సర్దుకొని పెట్టుకున్న తర్వాత ఏదో ఎయిర్పోర్ట్కో, రైల్వే స్టేషన్కో, బస్ స్టాండ్కో వస్తాం. వచ్చిన తర్వాత మనకు రావాల్సినటువంటి మనం ఏ ఏరియాకి చేరదాం అనుకున్నామో ఆ ఏరియాకి మనం బస్సో, కారో, ఫ్లైటో ఎక్కేస్తాము. ఎక్కిన తర్వాత అమ్మయ్య అని ప్రశాంతంగా కూర్చుంటాం. అందరికీ అనుభవమే కదబ్బా. మనం ప్రయాణానికి ముందున్న హడావుడంతా తగ్గిపోతుంది. అంటే ఇక వచ్చేసామన్నమాట, ఎండుకు వచ్చేసింది. బ్యాగులు గీగులన్నీ సర్దుకున్నాం, అన్నీ పట్టుకున్నాం, వాళ్ళకి ఇచ్చేసేసి అమ్మ చెక్కింగో ఏదో అయిపోయిందంటారు, వెళ్ళి లోపల కూర్చుంటాం. ఇక కూర్చున్న తర్వాత నిజం చెప్పాలంటే మన పని ఏమీ లేదు. ఒక స్టేషన్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ దుబాయ్ తిరుగుతాం, మళ్ళీ పోతాం, ఏదైనా చూపించాల్సింది మళ్ళీ ఏదో చూపిస్తాము, లేదు అక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ స్టేషన్కి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేస్తాం. అంటే ఏంటి, ఈ సర్దుకున్న మనము మొదలుపెట్టినటువంటి మన ప్రయాణం ఊరికి చేరకుండానే నిజం చెప్పాలంటే మనం ఆస్వాదించగలిగితే ఏం పని లేదుగా. కారులో కూర్చున్న, బస్సులో కూర్చున్న, ట్రైన్లో కూర్చుని ఇంకా అక్కడ మనకు పనే ఉంది, హాయిగా ప్రశాంతంగా కూర్చుంటాం. అంటే అన్ని కూడా ముందు హడావడంతా అయిపోయింది కాబట్టి. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ ఈ ఈ ఏమంటారు దాన్ని, ఈ ప్రస్థానత్రయం కూడా 100% ఒక ప్రయాణం. ఇక్కడ కూడా డెస్టినేషన్ చెప్పలా. ఏంటి డెస్టినేషన్ ఎందుకు చెప్పలేదు? ఆ ప్రయాణంలో నువ్వు ప్రశాంతంగా కూర్చున్నటువంటి నీ స్థితి, నీ జ్ఞానమే భగవతత్వం అన్నాడు. అంతే కదా. ప్రయాణం కూర్చున్న తర్వాత మళ్ళీ నేను అది ఎక్కడ పెట్టాను, ఇది ఎక్కడ పెట్టాను, ఇది సర్దలేదు, అది సర్దలేదని అనిపించదు. ఒకవేళ ఆలోచన వచ్చింది, ఇప్పుడు మనం ఏం చేయలేం కదా, చూసుకుందాంలే రేపు అనేటువంటి ఆలోచనని పోస్ట్ పోన్ చేసినటువంటి ఒక నిశ్శబ్దత మన దగ్గర ఉంటుంది. ఎవరి అనుభవంలో వాళ్ళు గ్రహించవచ్చు. లేకపోతే ఎందుకు వీళ్ళు ప్రస్థానత్రయం అనేది ప్రయాణానికి మార్గం అని వాళ్ళు చెప్తారు. ఆధ్యాత్మిక సాధనలు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమంటారంటే ప్రయాణం అండి అంటారు. అంతర్ముఖ ప్రయాణం అంటారు. ఆ తర్వాత బహిర్ముఖ ప్రయాణం అంటారు. అంటే ప్రయాణం అంటే ఏంటంటే ఒక స్థితి, ఒక స్టేషన్కి డెస్టినేషన్ ఏంటి అనేటువంటి విషయం మనకి అవగాహన కాకపోయినా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేటువంటి ఒక విషయంగా మనం కూర్చోవటం జరిగింది. నిజం చెప్పాలంటే ప్రస్థానత్రయం ఇప్పుడు ఏంటి, ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇవి ఎక్కడివి, ఎప్పుడు చెప్పారు? మనకి నిజంగా చెప్పాలంటే చాలామంది గోలగోలగా ఏదో సనాతన ధర్మం అంటారు, హిందూయిజం అంటారు, నిజం చెప్పాలంటే దేవాలయాలు కాపాడాలంటారు. ఇవన్నీ మన సనాతన ధర్మంలో చెప్పలేదబ్బా. ఆ తర్వాత ఏంటంటే అందరికీ అర్థం కావాలని ఆ మహానుభావులు ఋషులు ఒక కర్మకాండని రూపొందించారు. అంతకంటే ఇంకేం లేదు. ఏదో ఒక కర్మ లేకపోతే నలుగురు ఒక చోటకి ఎలా చేరతారు? పుట్టిన తర్వాత ఇదిగోనమ్మ బారసాలు చేస్తున్నాము, మీరందరు రావాలి అంటే ఈ పుట్టిన బిడ్డకు ఒక నామకరణం చేసి ఇదిగోనమ్మ మా ఇంట్లోకి ఒక అమ్మాయో ఒక అబ్బాయో వచ్చేస్తున్నారు అని మనం వాళ్ళకి చెప్తాము. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఈ పిల్లోడు పెద్ద అవుతూ ఉన్న క్రమంలో అక్షరాభ్యాసం చేసి ఇదిగో ఈ స్కూల్కి పంపిస్తున్నాం, ఆ స్కూల్కి పంపిస్తున్నాం అన్న తర్వాత ఏదో ఇప్పుడు మళ్ళీ మగపిల్లలకు కూడా 11 సంవత్సరాలకి పాతకాలంలో ఉన్నవన్నీ పంచెలు ఇస్తున్నాం అన్నారు. ఆడపిల్లలకి ఏమో ఓణీలు ఇస్తున్నాం అంటారు. అంటే అర్థం ఏంటి, అమ్మ మా ఇంట్లో ఒక 11 ఏళ్ల పిల్లోడు ఉన్నాడు, వీడు చిన్నగా యవ్వనంలోకి ప్రవేశిస్తున్నాడు, వీటిని మీరు గుర్తుపెట్టుకోండి అని. ఆ రోజుల్లో ఈ మీడియా లేవుగా, ఈ పబ్లికేషన్స్ లేవు కదా, అది అక్కడ చెప్పారు. అట్లాగే పెద్ద మనిషి అయిన తర్వాత డంకు కొట్టాలని మా జనరేషన్ కూడా ఇరిటేషన్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంకా ముందుకెళితే కొట్టకపోతే వీళ్ళు ఇంట్లో ఒకళ్ళు రెడీ అయినారు అనేటువంటి విషయం అవగాహనకి ఎలా వస్తుంది? అందుకు చెప్పేవాళ్ళు. పెళ్ళి ఇదిగోనమ్మ అయిపోయింది, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ, వీళ్ళిద్దరూ కూడా అర్ధకామాలని ధర్మంగా తీర్చుకుంటూ ఒక మోక్ష స్థితికి వెళ్ళాలి. మోక్ష స్థితికి వెళ్ళాలంటే అసలు మోక్షం అంటే ఏం చెప్తారు? నిజంగా మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. మోక్షం అంటే ఏం లేదు,
మనసుకి ఏ బంధం లేకుండా ఉండేటువంటి స్థితే మోక్షస్థితి. మనసుకి ఏ దుఃఖము ఆలోచన లేని స్థితే మోక్షస్థితి. 15 ఏళ్ళప్పుడు అది ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే చదువుకోవాలి, తర్వాత గృహస్థాశ్రమం ఉంది, తర్వాత గృహస్థాశ్రమంలో అందరినీ చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఆ తర్వాత వృద్ధాశ్రమం, తర్వాత వానప్రస్థం, తర్వాత సన్యాసాశ్రమం అన్నారు. అంటే ఏంటి? నీకు ఇచ్చినటువంటి ధర్మాలన్నీ పద్ధతిగా నిర్వర్తించిన తర్వాత అప్పుడు నీకు ఆ స్థితి వస్తుంది అంటారు. మరి కర్మ చేస్తేనే మోక్షం వస్తుందా లేకపోతే అక్కర్లేదా అని బ్రహ్మసూత్రాల్లో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఎవరికి కర్మ అవసరం లేదు? నాకు అర్థమైంది, భగవతత్వ స్థితి తప్ప నాకు ఇంకేం అవసరం లేదు, నేను 24 గంటలు ఆ స్థితిలో ఉండడం జరుగుతోంది అన్నవాడికి ఇంకా కర్మే ఉంది. కర్మ ఎప్పుడు వస్తుంది? ఏదన్నా కోరిక ఉన్నప్పుడు కర్మ వస్తుంది. అందుకని ఆ మహానుభావులు ఏం చెప్పారు? ఆ కోరికని ధర్మంగా తీర్చుకో, అర్థానికి ధర్మంగా సంపాదించు. ఎప్పుడైతే నువ్వు అధర్మంగా చేశావో, ధర్మంగా సంపాదించావో, నీ మానసిక స్థితి ఇంకా తప్పు ఒప్పుల గురించి విచారణ ఉండదు మనసులో. ఎప్పుడైతే విచారణ ఉండదో మనసు నిలబడుతుంది. ఎప్పుడైతే మనసు నిలబడుతుందో ఆ మనసుకు వైరాగ్యం వస్తుంది. ఎక్కడైతే వైరాగ్యం వస్తుందో అక్కడ వివేకం కూడా, అంటే వివేకంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. ఆ వివేక వైరాగ్యాలతోటి మనము, మన శరీరం, మన ప్రాణం, మన మనస్సు సమత్వ స్థితిలో ఉండడమే సమాధి అన్నాడు. ఇప్పుడు చెప్పింది ఏంటి? ఈ ప్రస్థానత్రయం ఎట్లా ప్రయాణం. ఇప్పుడు వేదాలు చెప్పాడు. వేదాల్లో ఏం చెప్పాడు? కర్మకాండ చెప్పాడు. మరి అంత సర్వత్రా పరమాత్మతత్వమే అన్నప్పుడు ఈ కర్మకాండ గోలేందండి అని మళ్ళీ ఇక్కడే పూర్వపక్షం ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. నిజమేనయ్యా, నాకు అది కావాలి అని, ఏది కావాలో నువ్వు కోరుకుంటావో దానికోసం నువ్వు వెతుక్కుంటావు. అన్నిటికీ మూలం మనసే కదా. నాకు స్వర్గం కావాలి అని ఆలోచన వచ్చింది, స్వర్గం ఎలా వస్తుందని వేదాల్లో వెతుక్కుంటావు. అమ్మ ఇదిగో ఆ యాగం చెయ్యి, ఈ యాగం చెయ్యి, ఈ యజ్ఞం చెయ్యి, ఆ యజ్ఞం చెయ్యి అని వేదంలో ఉన్నది. లేదండి నేను రాజుగానో రాణిగానో పవర్ ఉండాలి నాకు అన్నారు. ఇదిగోనమ్మ అశ్వమేధ యాగం, ఏ యాగమో చేసుకో, మొత్తం ప్రపంచానంతా నువ్వే జయించినట్టు అవుతావు అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? వేదాలేంటి? జస్ట్ లైక్ మాల్స్ అన్నాడు. మాల్స్ అంటే నువ్వు ఏది కావాలంటే అది చూస్తావు. అది ఇంకా ఎంత తీవ్రానికి వెళ్ళిందంటే, ఇది వేదాల్లో చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను అని ఈ సిద్ధాంతాన్ని, ఉన్నదంతా ఒకటే తత్వం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి చారువాకుడు అనేవాడు చారువాక సిద్ధాంతాన్ని దాన్ని ప్రచారం చేశాడు ఆ రోజులు. ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల నాడు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఒకవేళ ఎన్నో లక్షల వేల సంవత్సరాల నాడు చెప్పినా మనకి తెలిసి శంకరాచార్య గారు భాష్యం రాశారంటే ఈ రాసిన భాష్యం కూడా ఎప్పుడు 7వ శతాబ్దము, 6వ శతాబ్దము, 8దో, లేకపోతే అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపు 1500 సంవత్సరాలు అయింది. తర్వాత పంచదశ రాసినటువంటి ఆయన ఎవరు? విద్యారణ్య స్వామి మన భారతదేశంలో కర్ణాటకలో పరిపాలించినట్టుగా రికార్డు ఉన్నాయి. అది 13వ శతాబ్దం. 13 అంటే ఎట్లా? 13 + 7 26 అంటే దాదాపు దగ్గర 1000 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇవన్నీ చెప్పింది ఎప్పుడు? కొన్ని వందల సంవత్సరాల నాడే ఆ మహానుభావుల మేధాశక్తితోటి. ఇప్పుడు మనం భౌతికంగా అయితే ఇన్ని వస్తువులన్నీ ఎలా కనుక్కున్నామో, అసలు దేవుడు అంటే ఏంటి, ఎలా వచ్చింది ఏంటి అని వాళ్ళు కూడా కొద్దో గొప్ప బుద్ధి వికాసం చెందిన తర్వాత వాళ్ళు కూడా దాన్ని ఏమంటారు, విచారణ చేసి అవతల వాళ్ళు ఎవరో వాళ్ళ గురువులు చెప్పిన దాన్ని గ్రహించి మనకి మహానుభావులు మనకు రాసి పెట్టేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ అర్థం ఏంటి? వేదాల్లో నీకు ఇప్పుడు చారువాకుడు దాంట్లో వచ్చాం కదా, ఏం చెప్పాడు చారువాకుడు? దేవుడు లేడు, పాడు లేడు, అన్ని అబద్ధాలు, ఇదంతా వదిలేసేయండి, హాయిగా అప్పో సొప్పో చెయ్యండి, తీసుకోండి, శుభ్రంగా అనుభవించండి, జీవితాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోండి అని చారువాకుడు చెప్పాడు. నిజమే, కానీ దాని గురించి మనకి ఘర్షణ లేకుండా ఉంటే ఏమీ ఇబ్బంది లేదు. అందుకే జీవన్ముక్త స్థితి అన్నాడు. జీవన్ముక్తుడు ఎట్లా ఉంటాడు? అంటి ముట్టకుండా ఉంటాడు, దేన్ని అంటించుకోడు. ఎప్పుడైతే అంటించుకోడో ఇంకా దుఃఖం లేదు. అంటే నువ్వు అంటి ముట్టని స్టేజ్లో ఉన్నటువంటి జీవత్వ స్థితి దాటినటువంటి స్థితిలో చిన్నా చితగా చెప్పినా అవి పెద్ద అంటే మిస్టేక్స్గా కావు అంటారు. ఎక్కడో చోట చదివా నేను. అంటే మహానుభావులు చేసిన చిన్న చిన్న తప్పులు ఏదైనా ఉంటుంది, శరీరం ఉందిగా వాళ్ళకు కూడా, చేసిన తప్పులంటే ఏమంటారు దాన్ని, సముద్రంలో వేసినటువంటి కాకిరెట్టట. సముద్రంలో కాకిరెట్టేస్తే అది ఆ నీళ్లు నేను వాడకూడదు, అమ్మో ఇబ్బంది పడ్డాయని ఏమని అనుకుంటామా? అట్లా ఏం లేదు కదా. అంటే ఏంటి? జీవన్ముక్త స్థితిలో మనం ఎలా జీవించాలనేటువంటి విషయం వచ్చినప్పుడు నువ్వు ఏం చేసినా ఓకే అన్నట్టు చెప్పారు. అందుకనే మహానుభావులు, మన ఋషులు, ఎస్పెషల్లీ భగవద్గీతలో కూడా, ఉపనిషత్తుల సారమేగా భగవద్గీత కూడా, అందుకనే జ్ఞాన విజ్ఞాన యోగం అంటూ రాజగుహ్య రాజవిద్య అన్నాడు. అంటే ఏంటి? అర్థం కాకపోతే అంటే ఇంకా ఏదైనా డీవియేషన్ అవ్వడానికి వీలుంటుంది అనమాట. అందుకని విషయాన్ని చక్కగా అర్థం చేసుకునగలిగిన వాళ్ళకి మాత్రమే నువ్వు బోధించు అంటారు. అందుకని వాళ్ళే పుస్తకాలే రాసినటువంటి ఋషులే
ఎవరికి పడితే వాళ్ళకి చెప్పవాకండి అని వాళ్ళే చెప్పారు. అంటే అర్థం కాదు అని. ఏదో ఎన్నో వేల జన్మల పుణ్యం వల్ల ఇవాళ వీడియో రావడము, మనం ఏది కావాలంటే అది అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి మనకు వచ్చింది. కాకపోతే ఇక్కడ మనం విచక్షణని వాడుకోవాలి. రిమోట్ మా పాప అన్నట్టు మన చేతిలో ఉన్నది. ఏది కావాలంటే అది చూడొచ్చు. ఏమి చూడాలి, ఏం నేర్చుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి అనేది మన విచారణ. ఇక్కడ ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి ఉపనిషత్తుల సారంలో సిద్ధాంతం ఏం చెప్తున్నాడు? ఉన్నదంతా ఇప్పుడు వేదాల్లో అంతా కర్మకాండ చెప్పాడు కదా, ఆ వేదాల్లోనే అడుగు పోర్షన్లో ఉపనిషత్తులు రాయడం జరిగింది. ఆ ఉపనిషత్తులని వేద అంతం అంటారు. అంటే కర్మ అయిపోయిన తర్వాత వచ్చేది జ్ఞానం అంటాడు. కానీ నువ్వు జ్ఞానస్థితిలో ఉండి కర్మ చేయకపోయినా కొంపలు అంటుకునేది లేదు అంటాడు. కాకపోతే నీ మనసే నీకు ఏమంటారు దాన్ని, నీకు స్నేహితుడు, నీకు శత్రువు. నీ మనసు ఇబ్బంది పడుతుంది అంటే నువ్వు సరిగా చేయటం లేదు అని అర్థం. ఇబ్బందే పడలేదు, ఓకే, అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా జరిగిపోతున్నాయి అని అర్థం. అందుకనే మహానుభావులు మన ఋషుల తర్వాత కూడా సహజ మార్గం అని, అంటే సహజ అంటే ఏంటి, న్యాచురల్గా జీవించమని. అంటే ఏది కూడా నువ్వు మనసు పెట్టి ఘర్షణ పడకుండా ఉండాలి అంటే ఎక్కువ కోరికలకు వెళ్లకుండా ఉండాలి. నీకు వస్తున్నటువంటి ఆలోచనలు వాటిని వాసనలు అన్నాడు. ఆ వాసనలని వృత్తులుగా మారకుండా చూసుకోవాలి. వాసనలు ఎక్కడొస్తాయి? నిద్రపోతున్నప్పుడు కలలో వస్తుంటాయి కదా. కలలో మన ఇష్టం వచ్చినవన్నీ బోలెడు సృష్టించుకుంటాం. ఎలా సృష్టించుకోగలుగుతున్నాం? వాసనలకు అనుగుణంగా. తెల్లవారు నిద్ర లేచిన తర్వాత జాగ్రత్త అవస్థలో మనకు అవే ఆలోచనలు వస్తాయి. కొద్ది గొప్ప మన మనసుకు శిక్షణ ఇచ్చిన తర్వాత ఓహో ఇవన్నీ వాసనలు కదా, ఇవన్నీ ఆలోచనలు కదా, ఇవి నేను కాదు, ఇవి నేను శరీరము కాదు, ప్రాణము కాదు, మనసు కాదు, నేను ఏమీ అంటించుకోకుండా ఉన్నటువంటి జ్ఞానం అని ఒక తటస్థ జీవితాన్ని మనం గడపటం మొదలు పెడతాం. ఈ తటస్థ జీవితాన్ని గడపడానికి మొదలుపెట్టినదే ప్రయాణం. డెస్టినేషన్ ఎక్కడో వస్తుంది, ఎక్కడో ఏదో అయిపోతావని చెప్పాల. నువ్వు ఎప్పుడైతే ప్రయాణం మొదలు పెట్టావో నీలో నువ్వు ఉండడం అలవాటు చేసుకుంటావు. ఈ నీలో నువ్వు ఉండడాన్నే మెర్జింగ్ అన్నారు, లయ అన్నారు. మా గురువు గారు ఒకసారి జ్ఞానంలో కలుస్తుందని నాకు అప్పుడు అర్థం కాల. జ్ఞానంలో కలవడం అంటే అది ఇప్పుడు కొద్ది గొప్ప అర్థమైంది. ఎట్లా అర్థమైంది? నిజం చెప్పాలంటే ఋషులు ఏం చెప్పారంటే డైరెక్ట్గా భగవద్గీత చదవకు, నీకు ఒక ముక్క కూడా అర్థమైనట్టు ఉంటుంది కానీ ఏం అర్థం కాదు. ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రస్థానత్రయం, ఈ 3 చెప్పింది సిద్ధాంతం ఒకటే. కాకపోతే ముందు సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటం ఉపనిషత్తులు. 1118 ఉపనిషత్తులు చెప్పింది ఒకటే సిద్ధాంతం, ఏం మార్పులా. కనీసం 1-2 ఉపనిషత్తులైనా కొద్ది గొప్ప ఏంటి డెప్త్గా వెళ్ళి కాంటెక్స్ట్ ఏంది అని అర్థం చేసుకో. ఎప్పుడైతే అది అర్థం చేసుకుంటావో సిద్ధాంతం వంట పట్టింది. ఏంటి సిద్ధాంతం? ఒకే ఒక ఒకే ఒక ప్యూర్ కాన్షియస్నెస్ అన్నారు, చైతన్యం అన్నారు, జ్ఞానం అన్నారు, ఆత్మ అన్నారు, పరమాత్మ అన్నారు, అబ్సల్యూట్ అన్నారు, భూమ అన్నారు, ఇన్ఫినిట్ అన్నారు, మూలం అన్నారు, కేంద్రం అన్నారు, నేను అనేటువంటి జ్ఞానం అన్నారు. అనేది ఒకటి ఉండటం అనేటువంటి వ్యవహారం ఉండడం ఉన్నది అంటే మళ్ళీ ఇలా ఉంది అలా ఉందని ప్రశ్నలు వేస్తే ఎలా ఉంది ఏంటి అని చెప్పలేము. ఎందుకు? దానికి నామరూప గుణాలు లేవు, టైము స్పేసు ఆబ్జెక్ట్ లేవు. ఇప్పుడు నా ఆలోచన ఉంది, నా ఆలోచన ఎలా ఉందని నాకు తెలుసు కానీ పక్క వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది? అదేమన్నా ఇలా ఉంది అలా ఉందంటే పక్క వాళ్ళు చెప్పగలుగుతారు. కాకపోతే నేను చేస్తున్న పనులను బట్టి వాళ్ళ డల్గా ఉన్నానా లేదా యాక్టివ్గా ఉన్నానా అని ఏదైనా కనిపెట్టచ్చు కానీ ఒరిజినల్గా నా ఆలోచనని ఎవరు కనిపెట్టలేరు. ఇది ఎప్పుడు వచ్చింది కనిపెట్టలేరు, ఎప్పుడు ఈ ఆలోచన అంతమవుతుందో కూడా కనిపెట్టలేరు. అంటే అర్థం ఏంటి? ఆది కానీ అంతం కానీ తెలియకుండా ఉన్నటువంటి ఒక జ్ఞానం, ఒక ఆలోచన చేసి ఆ ఆలోచనకు అనుగుణంగా సృష్టి మేనిఫెస్ట్ అవ్వడం అంటే సృష్టి మేనిఫెస్ట్ అవ్వడం అంటే నేను చూస్తే నాకు కనపడుతుంది, నేను చూడకపోతే నాకు కనపడదు. ఎందుకు? అది 100% జరుగుంటే అందరికి అదే కనపడేది. అంటే అది 100% జరగలేదు కాబట్టి ఎవరేది చూస్తే వాళ్ళకి కనపడుతుంది అని వాళ్ళ సిద్ధాంతం. అబ్బా, అత్యద్భుతమైనటువంటి సిద్ధాంతం. వందల వేల సంవత్సరాల నాడు ఎంత మేధా సంపత్తి వాళ్ళకి ఉంటే తప్ప చెప్పలేరు. ఇప్పటికి అర్థం చేసుకోవాలన్నా కానీ కింద మీద పడాల్సి వస్తుంది. అంటే వాళ్ళు అంత వండర్ఫుల్గా వాళ్ళు చేసి తర్వాత ఎక్కడ వాళ్ళు అంతా నాతోనే ఉందని వాళ్ళ పేరు వాడలా, వాళ్ళు ఎక్కడ పుట్టారో అవేమీ చెప్పలే. వాళ్ళు ఏమన్నారంటే జ్ఞానం నుంచి వచ్చినప్పుడు ఇంక జ్ఞానం దానికి పేరు ఊరేంది. తర్వాత నా జ్ఞానాన్ని పక్క వాళ్ళకే నేను ట్రాన్స్ఫర్ చేయలేనప్పుడు నేను ఇలా వచ్చాను అలా వచ్చాను, ఇది రాస్తున్నాను అది రాస్తున్నాను ఏంది? ఉపనిషత్తుల ఋషులు ఎవరు ఏమి రాశారో ఎవరికి ఏమీ ఆధారాలు లేవు. కాకపోతే అందుకే ఆ మహానుభావులు వాటిని అపరుషేయాలు అన్నారంటే ఎవరికి చెప్పింది కాదు, ఆ భగవతత్వమే మళ్ళీ ఆ భగవతత్వ జ్ఞానమే వీటిని మేనిఫెస్ట్ చేయడం అయింది అంటే మళ్ళీ ఏదో అయింది అంటారు, మేనిఫెస్ట్ అవ్వడం జరిగింది అన్నారు.
మళ్ళీ ఇక్కడ మరి వీటన్నిటిని క్రోడీకరించినటువంటి మహానుభావుడు వ్యాస భగవానుడు 4 వేదాలుగా ఉపనిషత్తులుగా ఆయన మనకి అందించడం జరిగింది. వాటిని మళ్ళీ మన శంకరాచార్య గారు, తర్వాత పంచదశ రాసినటువంటి విద్యారణ్య స్వామి వాళ్ళ గురువులు ఎప్పుడు అనేటువంటిది ఆ ఓల్డెస్ట్ ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తు అట. అది కాకపోతే మనకి చాట్ జీపీటీకి వెళ్తే 2000 సంవత్సరాల నాడు ఇంకా ఆ స్క్రిప్ట్ ఎక్కడో లైబ్రరీస్లో ఉన్నది అన్నట్టు అంటారు. అంటే అర్థం ఏంటంటే కొన్ని వందల వేల సంవత్సరాల నాడు జరిగింది. దానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ప్రయాణం అనేది మొదలవడమే అద్భుతం అన్నాడు. ఎట్లా అద్భుతం? నీకు సిద్ధాంతం అర్థమైతేగా ప్రయాణం మొదలు పెడతావు. నీకు సిద్ధాంతం నాకు అర్థం కాలేదు, వీళ్ళు చెప్తున్నారులే ఉన్నదంతా భగవతత్వం అయితే మరి అన్నీ ఇంత తేడాలు ఎందుకు? మరి గుళ్ళు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆ స్వామి ఉన్నాడు, ఈ స్వామి ఉన్నాడు, తిరుపతికి పోతే నాకు ఎంతో అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుంది, నేను కొండెక్కిపోతే ఎంతో బాగుంటుంది, నాకు చాలా బాగుంటుంది, అలాంటప్పుడు ఈ గోలంతా నాకు ఎందుకని ఇది చెప్పబోయినా అర్థం చేసుకోవటానికి కూడా ఎవరు ప్రయత్నం చేయరు. ఎందుకు? వాళ్ళు ఏది నమ్మితే అదే పట్టుకుంటారు కాబట్టి. అందుకే రాజగుహ్య రాజవిద్య అనేది మాట వాడడం ఏంటంటే అందరూ అర్థం చేసుకోలేనప్పుడు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయవాకండి. ఎవరు కావాలనుకుంటారో వాళ్ళు వచ్చి మాత్రమే అర్థం చేసుకుంటారు. అంతే తప్ప భగవద్గీతలో చెప్తాడు కొన్ని లక్షల మంది ఉన్నా కొంతమందే నేను కావాలనుకున్నారు. ఆ లక్షల మందికి కూడా విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. అందులో కొద్దిమంది మాత్రమే నన్ను అర్థం చేసుకొని ఏదో ఒకళ్ళు ఆరా కూడా లేరు అన్న విషయంగా చెప్పటం జరిగింది. అంటే అర్థం ఏంటంటే భౌతికం కాకుండా ఉన్నది ఏమీ లేదు, ఆ ఏమీ లేదు నాతోనే ఉన్నది అని నమ్మడం అంత తేలికైన విషయం కాదు. కాకపోతే ఒక్కసారి ప్రయాణంలో ఆ సిద్ధాంతం గనక నమ్మడం మొదలు పెడితే ఇక భయము లేదు, కోరిక లేదు, అనుభవానికి కుద్దకపోయినా నాలోనే ఉంది. ఏముంది ఇక్కడ? ఎక్కడికి పోయి ఏముంది? ఏం సాధించేది ఏముంది? ఏం పొందాలి? ఏం పోగొట్టుకోవడానికి పొందటానికి ఏముంది? ప్రకృతి వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. మహానుభావులే వెళ్ళిపోయినారు. కాకపోతే ఆ పరమాత్మ తత్వ భావంలో ఏ పనికి ఈ శరీరము ఏదో ఉపాధి ఉపయోగపడిందో దాన్ని చేసుకుంటూ పోతుంది అనేటువంటి భావం నిలబడటం జరుగుతుంది. ఇప్పుడు